Dear friends, ధైర్యే సాహసే లక్ష్మి. షర్మిలమ్మ ఎప్పుడు నేను జగనన్న విసిరిన బాణాన్ని అంటూ, జగనన్న విసిరిన బాణం కానీ నేను రామబాణాన్ని, ఆ యొక్క ఆంజనేయుడి చేతిలో ఉండే గద సంజీవ పర్వతం టు హెల్ప్ జగన్. ఒళ్ళమ్ముకునేటువంటి ఝాన్సీ అని ఒక వ్యభిచారిణి మా ఇంటి దగ్గర ఉంటుంది. అందరింటి మీద పడి సిగ్గు లేకుండా తింటుంది, అందరి ముగ్గుళ్ళతో పడుకుంటుంది. దానికి 2 కూతుర్లు, సంయుక్త అండ్ పూజ. ఆ లంజలు కూడా అందరింట్లో పడుకుంటారు, తింటారు, అన్నీ సిగ్గు లేకుండా దొబ్బేస్తారు, దొంగతనం చేస్తారు, ముసుకెత్తుతారు. ప్రతి మొగోడికి 2 కాళ్ళ మధ్యలో ఉంటారు ఆ సంయుక్త, పూజ, ఝాన్సీ. అందరింట్లో సిగ్గు లేకుండా దొంగ తిండి తిని దొంగ లంజలు. ఈ వ్యభిచారం చేసుకునే భువనేశ్వరి, ఒళ్ళమ్ముకునే పురంధరేశ్వరి, పురంధరేశ్వరి, ఇక పెంట లంజ బ్రాహ్మణి, బజారు లంజ తేజస్విని లాగా రోజు 1000 మందితో వాళ్ళు పడుకుంటారు. సిగ్గే ఉంది. పెళ్లి పీటల మీద కూడా బ్రాహ్మణి అండ్ తేజస్విని బుకింగ్స్, రిజర్వేషన్స్ చేసుకున్నారు. వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు బాలకృష్ణ బ్రాహ్మణిని ఎక్కి దిగి 1000 మగోళ్లతో ఎక్కించి వీడియోలు తీశాడు. తేజస్విని కూడా వాడెక్కి 1000 మగోళ్ళతో ఎక్కించి అల్లుళ్ళని తాగించి పక్కన కూర్చోబెట్టి పింప్స్. ఆ భరత్, లోకేష్ పింప్స్, కన్న తల్లికి మొగుళ్ళు. ఇక భువనేశ్వర్ ఎలాంటి వ్యభిచారిణి అంటే పుట్టినప్పటి నుంచి బసవతారకమ్మ ఈజ్ ఆల్సో ఏ బ్రోతల్ ప్రాస్టిట్యూట్స్. నిమ్మకూరు అనే విలేజ్లో మా అమ్మమ్మ చెప్తుంది. మా అమ్మమ్మది ఆ ఊరు. నిమ్మకూరులో రోజు 1000 మందితో పడుకునే ముండ అంట ఎన్టీఆర్ తల్లి. ఇక అంతకన్నా లంచ బసవతారకమ్మ. రోజు 1000 మందితో పడుకుంటే కానీ వాళ్ళకి బియ్యానికి గతి లేదు. ఇక మార్కెట్లో అయినప్పుడు సినిమాల్లో అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అనమాట. ఒళ్ళమ్ముకోవడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం. ఈరోజు ఈవీఎం మిషన్స్. ఈరోజు ఈవీఎం మెషిన్సే కాకుండా హ్యాకింగ్ చేసి, ఈవీఎం మెషిన్స్ హ్యాకింగ్ చేసి దుబాయ్కి వెళ్ళి, దుబాయ్లో ఆ టెక్నాలజీ అంతా చేసి ఈవీఎం మిషన్స్ హ్యాకింగ్ చేశారు. మా బ్యాంకులోంచి కోట్ల రూపాయలు మాయమైంది. మా బ్యాంకులోంచి కోట్ల రూపాయలు దొంగతనం చేశారు. ఎందుకు? మేము జగన్ సపోర్ట్ కదా. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దిక్కులేని లంజా కొడుకు హరికృష్ణ ఒళ్ళమ్ముకునేటువంటి వాడి కూతురు సుహాసిని వ్యభిచారం చేసి మా ఉసురు పోసుకొని దిక్కులేని చావు చచ్చారు, ఓడిపోయారు. ఇంకా సిగ్గు రాలేదా? సిగ్గు రాదా మీకు? మాకు కోర్టులో అపోజిషన్ లాయర్ ఒకటి ఉంది, దాని పేరు కూడా అరుణ. దాన్ని ఎక్కనోళ్ళాడు ఆ సికింద్రాబాద్ కోర్టులో. అందరూ దాన్ని ఎక్కి అబ్బబ్బబ్బబ్బ మనం ఏమనకపోయినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే కూడా అంటారు. ఆ పొజిషన్ లాయర్ని ఎక్కి దిగుతూ, దాని కూతురుని కూడా ఎక్కి దిగుతూ, అది ఒక లంచ, వ్యభిచారిణి, ముండ పార్వతీరెడ్డి లాంటి ప్రాస్టిట్యూట్స్. ఒళ్ళమ్ముకునే ఆశ లంచ ఉంది చూడు, తోడు నీడాలో రోజు 1000 మంది మొగోళ్ళతో పడుకునే రాజేశ్వరి, కుక్కలు గింపిన విస్తరి, మట్టి కొట్టుకుపోయిన పార్వతీరెడ్డి, అలాగే క్యాన్సర్ వచ్చిన భోగం లంచ కవిత, దాని 2 కూతుర్లు, వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన శుభ అండ్ దాని 2 కూతుర్లు. ప్రాస్టిట్యూట్స్, మట్టి కొట్టుకుపోయిన దొమ్మర లంజలు, వ్యభిచారిణీలు. కాటికి కాళ్ళు చాపుకున్నారు కానీ వాళ్ళకి సిగ్గు, శరం, ఎథిక్స్, మోరల్స్, డిసిప్లిన్, క్రమశిక్షణ ఏమీ లేదు. ఒళ్ళమ్ముకునే లంచ ఆశ. పరకాయ ప్రవేశం చేసి సిగ్గులేని లంజల్లారా, పతితలారా, భ్రష్టులారా ఫ్లిప్ ఫ్లాప్ చేసి న్యాయ దేవతని, ధర్మదేవతని, మానవత్వాన్ని సమాధి చేసి పరకాయ ప్రవేశం చేసి ఫ్లిప్ ఫ్లాప్ చేసి మీకు కావాల్సినట్టు మీరు ఉండటానికి నాటకాలు ఆడతారా? ఆ కాకతీయ చౌల్ట్రీలో ఒళ్ళమ్ముకునే వసుంధర ఇద్దరిని అన్యాయం చేసి మనం సుఖంగా ఉండొచ్చు అని 1000 మందితో పడుకునే ఎస్ఆర్ఎంటీ లంచ, ముండ, రెడ్డ, పతిత, వేశ్య, విధవరాళ్ళు అయి గొడ్రాళ్ళు అవుతారు. కరెంట్ ఉన్న ప్రతి ఆడది హపరాళ్ళు అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ విత్ దేర్ ఓన్ ట్రిక్స్. ముండలార, పతితలార, వేశ్యలార. రెండ ఆ కాకతీయ చౌల్ట్రీలో లంచ, ఆశ లంచ పెద్ద కమ్మదనుకుంటుంది. నాయుడూస్. మీరు నాయుడూస్ అంటే ఎవరు తెలుసా? ఆ భువనేశ్వరి, పురంధరేశ్వరి, స్వాతి నాయుడు లాగా రోజు 1000 మందితో పడుకునేవాళ్ళు పుట్టినప్పటి నుంచి. స్వాతి నాయుడు ఎంతో మీరు అంటే ఆ లంచ, పెంట లంచ బ్రాహ్మణి, తేజస్విని. అర్రే పెళ్లిపీటల మీద బుకింగ్లు, రిజర్వేషన్లు చేసి వ్యభిచారం చేస్తుంటే ఆ బాలకృష్ణ వాళ్ళని ఎక్కి దిగుతూ అందరితో ఎక్కిస్తూ అంటున్నాడు. మీలాగా పిచ్చోళ్ళ మేము, కరెంట్ లేనోళ్ళ మేము అలాగే ఉంటాం.
దిక్కులేంచాలి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా న్యాయంగా ఏం రాలే, మీకు ఎన్ని సీట్లు వచ్చినా అన్యాయంగా వచ్చినాయి, మీకు ఎన్ని సీట్లు వచ్చినా అసలు నాకు తెలిసి మీరు ఈ పాటికే మట్టి కొట్టుకుపోవాలి, మీ పెళ్ళాం పిల్లలు శవాలు వెళ్ళాలి, ముగ్గుళ్ళు బూడిదవ్వాలి, లారీలు గుద్ది సావాలి, హరికృష్ణ సావాలే దిక్కులేంచావు. ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. జగనన్న హీరో, జగనన్న నాయకుడు, జగనన్న గొప్పోడు. జగనన్నకి ఎన్ని సీట్లు వచ్చాయి కాదు, జగనన్నే ఆంధ్రప్రదేశ్కి మొగుడు.